కిర్లంపూడిలో నాన్నగారింటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి దాడులు ఎక్కడ ఎవరి మీద జరగకూడదు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడుల వెనకాల అస్సలు ప్రోత్సహించరు. జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు, డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఇలాంటివి ప్రోత్సహించలేదు. ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం. వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని ఖండిస్తూ ఉంటారు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు, డబ్బులు ఇచ్చి చేయించారు అని, ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకొని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎవరో తాగేసి చేసినంత మాత్రాన అది జనసేన చేసిందని పార్టీ తరపున పార్టీకి చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరో 1-2 మీటింగులకు వచ్చి జనసేన జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఎవరు చేశారు, ఎవరు చేయించారు వెనకాలండి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్తారని నాకు మాటిచ్చారు. నేను పార్టీ ఎలక్షన్ ముందు జాయిన్ అవుతానంటే వద్దమ్మా తర్వాత జాయిన్ అవ్వాలి, ఇప్పుడు కాదు అని చెప్పి సర్ది చెప్పిన ఆయన ఇలాంటి దాడులు చేస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఖండిస్తాను. నమ్మను. దీన్ని పోలీసులు మొత్తం తెలుసుకొని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నమస్కారం.